ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. నాకు అర్థం కాలేదు సార్. మా డాడీ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. అసలు ఏం జరిగిందంటే, హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎప్పటిలాగానే 100 రూపాయలకి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని మనమైతే రోడ్ ఎక్కేసాం. అబ్బబ్బా, తిరుపతిలో ఎండలు మామూలుగా లేవు. నాకు ఈ ఎండలు చూస్తుంటే చిన్నప్పుడు రసనాయాడు గుర్తొస్తా ఉంది. మనలో ఉండే ఎనర్జీ మొత్తం సూర్యుడు అలా స్ట్రా చేసుకుని తాగేసేవాడు. అలానే అనిపిస్తుంది ఎండలు చూస్తుంటే. మీరైతే ఎండలకి బయట రాకండి. ఎక్కువ ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రమే బయట రండి. మమ్మల్ని బయట రావద్దని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు అనే కదా మీ క్వశ్చను. మా డాడీ కాల్ చేసి నీకు చెల్లికి మంచి సర్ప్రైజ్ ఉంది, వెంటనే బయలుదేరి ఇంటికి రండి అని చెప్పారు. ముందే మనకు ప్రైజ్లున్నా సర్ప్రైజులున్నా చాలా ఇంట్రెస్ట్. అసలు సర్ప్రైజ్ ఏంటి, ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు, ఎలా ఉంటుంది, ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇదే నేను పుట్టిన పుణ్యస్థలం, అదే నా జన్మస్థలం. అలా ఇంటికైతే వచ్చేసాము. కానీ ఇంటినైతే లాక్ చేస్తున్నారు, ఇంట్లో ఎవరూ లేరు. వెల్కమ్ చెప్పడానికి ఇవి తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. నేను షాక్ అయ్యాను. దీనికంటే పెద్ద షాక్ ముందుంది. వెంటనే మా డాడీకి కాల్ చేసి ఇంట్లో ఎవరూ లేరు, ఏదో సర్ప్రైజ్ అన్నో, ఎక్కడున్నామని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉండి బయట వచ్చాను, నాకు ఇక్కడ చాలా టైం పడుతుంది, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. సో అప్పటి వరకు ఆ మేకలు మేత లేకుండా ఆకలితో ఉంటాయి, అందుకే మీ ఇద్దరు కలిసి వాటిని మేతకు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అది విన్నాక నేను మామూలుగా షాక్ అవ్వలేదు. సర్ప్రైజ్ అని చెప్పి ఇంత దారుణంగా షాక్ ఇచ్చాడు మా డాడీ నాకు. ఇట్స్ ఓకే, పర్లేదు, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ మేనేజ్ ఇట్. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేకలేమీ లేవు. రీసెంట్గానే మా డాడీ తీసుకున్నారు వీటిని. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుందో చూడాలి మరి. వీటిని ఇప్పుడు పొలం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. డాడీ కాల్ చేసి డైరెక్షన్స్ అన్నీ ఇచ్చాడు. బట్ మా చెల్లికి ఆల్రెడీ 1 డే ఎక్స్పీరియన్స్ ఉంది. మా డాడీతో కలిసి ఒక రోజు వెళ్ళింది. మమ్మీ జాగ్రత్త, వాటితో మామూలుగా ఉండదు అని చెప్తుంది. లిటరలీ మామూలుగా అడగలేదు. ఇవి నాతో పట్టుపగల చుక్కలు చూపించాయి. ప్రపంచంలో అతి కష్టమైన పని పొద్దున్నే నిద్రలేయడం అనుకున్నాను, కానీ మేకల్ని మేతకు తీసుకొని పోవడం అని ఇప్పుడే తెలిసింది నాకు. మా డాడీ ఎప్పుడు మా అంత కష్టం మీరు చేయలేరు అంటే ఏమో అనుకున్నాను, మరీ ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదు. మొత్తానికి ఫైనల్ డెస్టినేషన్కి అయితే చేరుకున్నాము. ఈ పొలాల్లో గడ్డ ఎక్కువగా ఉంది, ఇక్కడ వదిలేస్తే అవి మేస్తూ ఉంటాయి, మీరు తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా ఓ చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవ్వడం చాలు అని చెప్పాడు మా డాడీ. ఇక్కడికైతే తీసుకుని వచ్చి వదిలేసాము. మా చెల్లి చెట్టు కింద కూర్చో వెళ్ళు అంటుంటే వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను, అవి వెళ్ళిపోతాయని ఇక్కడే కూర్చోంది. అండమాన్లోకి వెళ్ళిన ఆహారాన్ని అయితే మర్చిపోదు మా చెల్లి. స్నాక్స్ ఏవేవో తీసుకొని వచ్చినట్టుంది, చూపిస్తోంది చూడండి. పచారీ కొట్లో పట్లాలన్నీ కవర్లో నింపుకొని వచ్చేసింది. మేము వనభోజనాలకు వచ్చామా, మేకలు మేతకు తీసుకొని వచ్చామా కాసేపు అర్థం కాలేదు నాకు. అన్ని స్నాక్స్ తీసుకొని వచ్చింది విత్ వాటర్ ప్యాకెట్. మళ్ళీ వాటర్ డెడికేషన్. వచ్చేటప్పుడు గాయాలేదో చేసుకుందంట, చూపిస్తుంది అది చేతికి తగిలిందంటూ. ఎందుకు తగిలించుకున్నామని దాని మీద ఎక్కడ కొట్టాను. రియాక్షన్ చూడండి, తిరిగి నన్నే కొడుతుంది. తెచ్చుకున్న పొట్లలో ఒక్కోటి తినడం మొదలుపెట్టింది మా చెల్లి. వీడియో తీసే గ్యాప్లో ఒక్కోటి తినేస్తుంది. అలా ఒక ప్యాకెట్ ఏదో మిగిలినింది, అది తింటావా అని నాకు ఇస్తుంది. నాకు అవసరం లేదంటే తనే తినేసింది. ఇక సూర్యుడు కూడా చల్లబడ్డాడు కొంచెం. ఇక మేకలకి మా చెల్లిని అప్పగించి నేను ఇలా వచ్చాను. ఇక్కడ దగ్గరలోనే మా పొలం ఉంది, అది మీకు చూపిద్దామని ఈ పక్కకు వచ్చాను. అక్కడ దూరంగా కనబడుతుంది, అది రాయల చెరువు కట్ట. నా ఫస్ట్ వీడియో నేను ఆ కట్ట మీదే తీసాను. ఎవరైనా చూడుకున్నంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదన్నమాట. అక్కడ దూరంగా ఒక టెంపుల్ కనపడుతుంది, ఇక్కడ ఒక టెంపుల్ కనపడుతుంది. చిన్నప్పుడు ఇక్కడి నుంచి కూర్చొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, చూస్తూ పొలం కాడికి వచ్చి అక్కడ కట్ట మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ బస్సు వెళ్తుంది చూడు, అక్కడ కారు వెళ్తుంది చూడు అని చెప్పి చాలా అమాయకంగా చెప్పేవాళ్ళము. నాకు అవన్నీ ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటా అంటే ఏంటి అంత అమాయకంగా మాట్లాడేవాళ్ళం అప్పుడు. ఒక బస్సు అక్కడ వెళ్తే మమ్మీ మమ్మీ చూడు అక్కడ బస్సు వెళ్తుంది, డాడీ చూడు అక్కడ కారు వెళ్తుంది, అక్కడ ఏదో బస్సు హార్న్ ఇస్తుంది, అక్కడ గుడి ఉంది చూడు, ఇక్కడికి ఎంత బాగా కనబడుతుంది, లైట్లు కనబడుతున్నాయి. ఇలా అంటే అలా చెప్పేవాళ్ళము వాళ్ళకి. ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ని భలే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు కూడా బస్సు ఒకటి అక్కడ వెళ్తూ ఉంది, మీకు కనబడుతుందో లేదో. అలా అలా వెళ్ళేటప్పుడు చిన్నప్పుడైతే అది చాలా బాగా అనిపించేది. మన ఊర్లో వచ్చిన బస్సు అక్కడ వెళ్తుంది చూడు, అది మనూరు బస్సే కదా మనూరు బస్సే కదా అని డాడీకి చెప్పి చాలా
హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. ఎంత హ్యాపీనెస్ అంటే అసలు ఆ వయసు, ఆ హ్యాపీనెస్, ఆ చిలిపితనము, నిజంగా చెప్పాలంటే ఆ వెర్రితనము అసలు ఎంత బావుంటాయో. ఏ కల్ముషం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, స్ట్రెస్ లేకుండా, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా అస్సలు ఎంత బావుంటుందో. దేవుడు కనబడి నీకు ఏదైనా వరం కావాలి అని అడిగే ఒక్క అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బాల్యంలోకి తీసుకొని వెళ్ళిపో అని చెప్తాను. నేను ఆ బాల్యంలోనే ఉంటాను, పెద్దవను అని చెప్తాను. అంతా బాగుంటుంది చిన్నప్పుడు. అవన్నీ నాకు ఇక్కడికి వచ్చాక గుర్తొస్తుంటే చాలా, అంటే కొన్ని థింగ్స్ ఫన్నీగా అనిపిస్తున్నాయి. కొన్ని థింగ్స్ ఏంటంటే మనం ఇంత స్టూపిడ్‌గా ఉంటామా చిన్నప్పుడు, ఇంత అమాయకంగా ఉంటామా అనిపిస్తుంది. కొన్ని థింగ్స్ అలా గుర్తు చేసుకుంటూ ఉంటే ఏదేమైనా చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ సూపర్‌గా ఉంటది. మీరు కూడా మీ ఊరికెళ్ళినప్పుడు ఇలా కాసేపు పొలం దగ్గరో, లేదా ఇంటి దగ్గరో, ఇంటి చుట్టుపక్కల మీరు స్పెండ్ చేసిన కొన్ని విలువైన మూమెంట్సు మీరు మీ పొలం దగ్గరో, ఇంటి దగ్గర కొన్ని ప్రదేశాల్లో మీరు స్పెండ్ చేసుంటారు. అక్కడికెళ్ళి కాసేపు అలా బాల్యంలోకెళ్ళండి. చిన్నప్పుడు మీరు ఏమేం చేస్తున్నారు? ఎలాంటి కబుర్లు మీ అమ్మ, నాన్నతో పంచుకుంటున్నారు? ఎలాంటివి కంప్లెయింట్స్ చేస్తున్నారు? కంప్లెయింట్స్ ఇస్తాం కదా వాళ్ళకి, ఇలా అవుతుంది, అలా అవుతుందని. ఎలాంటి చిన్న చిన్న థింగ్స్ మీరు అంటే ఓవర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు, ఓవర్‌గా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. అవి చిన్న థింగ్సే, బట్ మనకొచ్చే సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా మీరు ఆ థింగ్స్ ఏవైతే మీరు ఎంజాయ్ చేస్తున్నారో అవన్నీ గుర్తు తెచ్చుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బెటర్‌గా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనలో అంటే పెద్దయ్యాక చాలా స్ట్రెస్ ఉంటది. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. జాబ్ చేస్తాము, ఎక్స్ట్రా వర్క్స్ చేస్తుంటాము, ఇల్లుని చూసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాము, పక్క వాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, ఎన్ని హెడేక్స్ ఉంటాయో. ఇలా కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల చిన్నప్పుడు విషయాలు, అవన్నీ పాత విషయాలు, చిన్నప్పుడు విషయాలు, మనం పుట్టి పెరిగిన ఊరు, దాని ప్రదేశాల్లో కూర్చొని అలా అవి గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతుంటే ఆ వచ్చే ఫీలింగ్ ఎంత బాగుంటుందంటే స్ట్రెస్ మొత్తం పోతుంది. అంత ఫ్రీగా ఉంటుంది. అంత ఎంజాయ్ చేశారు మీరు ఆ లైఫ్‌ని. చాలా బాగుంటుంది. నా ఫీలింగ్ అయితే అది. నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కూర్చొని చాలాసేపు కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని మా పొలంని, మా చెరువుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలాసేపు ఇక్కడే కూర్చొని నాతో నేను చాలా కబుర్లు చెప్పుకున్నాను. నాతో నేను చాలా మాట్లాడుకున్నాను. ముందు లైఫ్‌లో జరిగిందే కాదు, ఇక లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలాంటి స్టెప్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను లైఫ్‌లో, అలాంటివి కూడా నాతో నేను చాలా థింగ్స్ నేను మాట్లాడుకున్నాను. సో, మనతో మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళడానికి ఎంతో కొంత కాన్ఫిడెన్స్‌ని మనలో పెంచుతుంది. అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదో ఇంట్లో బెడ్రూమ్‌లో కూర్చోనో, లేదా ఏసీ కింద కూర్చోనో కాదు. ఇలా ప్రశాంతమైన చోటు కూర్చొని, ఎవ్వరూ లేకుండా మీతో మీరు మాట్లాడండి. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ పీస్‌ఫుల్‌గా ఉన్న చోటు కూర్చొని మీతో మీరు మాట్లాడండి. మీతో మీరు చెప్పుకోండి. మీతో మీరు మీ పాత విషయాలను గుర్తు తెచ్చుకోండి. కబుర్లు చెప్పుకోండి. అప్పుడు మీకు ఒక్క కాన్ఫిడెన్స్ మీలో ఖచ్చితంగా వస్తుంది. ఒక ఎంజాయ్‌మెంట్ ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీరెలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. అలా చూస్తూ ఉండంగానే సాయంత్రం అయిపోయింది. సూర్యుడైతే వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాడు. మరి మనం కూడా మన ఇంటికెళ్ళాలి కదా! సో, మేము కూడా రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నాము. మా డ్యాడీ సర్ప్రైజ్ అనుకోని షాక్ ఇచ్చాడు. బట్ విధంగా చెప్పాలంటే ఇది నాకు సర్ప్రైజే. చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకునే ప్లేస్, ఇంకా టైము 2 దొరికాయి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.